బాలయ్య బాబు సినిమా సూపర్, అసలు మంట పుట్టించేశాడు. 6 అడుగులు 8 అడుగుల నుంచి దూకుతుంటే బాలయ్య బాబు ఇక మా గుండెల మీద దూకినట్టుంది. సినిమా ఎలా ఉందన్నా? సినిమా ఎలా ఉందని ఏం చెప్తామన్నా, చెప్పలేకపోతున్నా అన్న. గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఏందన్న, గేమ్ చేంజర్ అసలు గేమ్ చేంజర్ ఒక అంబ్రోషి అన్న, ఒక టాప్. అది దాంతో కంపేర్ చేయకన్నా దయచేసి. ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే దాంతో కంపేర్ చేయాలి అఖండ ఒక సూపర్ అన్న. అందుకే చెప్తున్నా కదా, మనకు జ్వరం వస్తే మనం హాస్పిటల్ పోవాలి. బాలకృష్ణ గారికి జ్వరం వస్తే ఓ బి గోపాల్ దగ్గరకో లేదంటే బోయపాటి శ్రీను దగ్గరకో పోవాలి, ఎక్కడ పడితే అక్కడ పోకూడదు. నేను అల్లు అర్జున్ రఫ్. పుష్ప పార్కింగ్ కలెక్షన్స్ కూడా దీనికి వస్తాయా? అంతే. సూపర్, ఎక్సలెంట్, సూపర్, చాలా బాగుంది. చాలా కొత్తగా ఉన్నాడు బాలకృష్ణ. 60 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాల లాగా చూపించిండు కేక. బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంది? బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంది? సినిమా ఇట్టా అమ్మా? సంక్రాంతి మందేనా? గేమ్ చేంజర్ కన్నా బాగుందా? సినిమా బాలయ్య సినిమా ఎలా ఉంది? సూపర్. బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సూపర్ హిట్. గేమ్ చేంజర్ కన్నా బాగుందా? సూపర్ హిట్, చాలా బాగుంది. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము. 12 మంది కలిసి వచ్చామండి అందరం. ఖచ్చితంగా బాలకృష్ణ ఖచ్చితంగా కనబడిందండి. బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంది? అదిరిపోయిందండి. ఆసం అంటే ఆసం ఉందండి. అదిరిపోయింది చాలా, అసలు చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఇలా చూస్తూ కూర్చోవడమే, ఇంకా ఎటు ఇటు తిరగడానికి లేదు. అఖండ కన్నా బాగుందా? అఖండతో ఈక్వల్ గా ఉందండి. అఖండతో ఈక్వల్ గా ఉంది. ఎలా ఉంది? డాకు మహారాజ్ కాదు, సంక్రాంతి మహారాజ్. చాలా అంటే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికి తోడు అమ్మ తమను ఇక్కడ బీజం తిన్నాడు, అన్నం తిన్నాడు, ఏం కొట్టాడన్న. ఆయనకి నందమూరి అంటే రోమన్ లెక్క పొడిచేస్తే బ్లడ్ లోనే నందమూరి బ్లడ్ ఏమైనా వేసుకున్నట్టుకున్నాడు. డిఫరెంట్ మూవీ, డిఫరెంట్. బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంది? వండర్ఫుల్. జై బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్, నో డౌట్. గేమ్ చేంజర్ కన్నా బాగుందా? వేరే సినిమాల్ని సంక్రాంతి సూపర్, చాలా బాగుంది. ఏం లేదు సార్, కథ ఏం లేదు సార్, దాంట్లో కథ కర్మక్రియ ఏం లేదు సార్. శంకర్ని చూడాలని పోయాము కానీ దాంట్లో ఏం లేదు. కానీ యాక్టర్లో నెంబర్ 1 ఇండస్ట్రీలో సూర్య మాత్రమే చూడాలి. గేమ్ చేంజర్లో ఈ సినిమాలో కథ కర్మ క్రియ పుట్టినప్పటి నుంచి భూమాత నుంచి ప్రతి ఒక్కటి తీసుకొచ్చే విధంలో నెంబర్ 1% బాలకృష్ణ నెంబర్ 1 హిట్. అసలు బాలకృష్ణకి సెట్ అయ్యేది బి గోపాల్, నరసింహానాయుడు, సమరసింహారెడ్డి అవి, లేదంటే అఖండ, బోయపాటి శ్రీను. ఇది బాలకృష్ణ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. డైరెక్టర్ వచ్చి బాలకృష్ణ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుంటా, బాలకృష్ణ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాడో తెలియట్లేదు. బాగుందంటున్నారు, మీరు బాగాలేదంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి కొన్ని సినిమాలు తెస్తారని, ఎందుకంటే అక్కడ ఫ్యామిలీ విలేజ్ సైడ్ ఉంటారు. ఆ విలేజ్ లో ఎక్కువ బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు కాబట్టి బాలకృష్ణ సినిమా సంక్రాంతి అప్పుడు వస్తే కొంచెం బాగుంటుందని తెచ్చారు. దండుపాలెం గ్యాంగ్ అని తెచ్చి డాకు మహారాజ్ గ్యాంగ్ అంటే ఎట్లా నమ్మాలంటే అది దండుపాలెం, అది మొత్తం దండుపాలెం బ్యాచ్ తెచ్చారు. ఇంకా ఐటమ్ సాంగ్ లేదండి. ఎట్లున్నాడు? కొడతా ఉంటే వెనకాల అన్నా పిల్లల మీద కొడతాడు కదా. అది కొట్టడానికి సినిమా తీసారే ఏమో అన్న. అయితే సినిమా ఫ్లాప్ అని ఎట్లా చెప్తామన్న. సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా ఇట్లా కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి కదా అన్న. దీనికన్నా గేమ్ చేంజర్ మేలు అంటారా? అన్న దయచేసి గేమ్ చేంజర్ తో పోల్చేద్దన్న. అది మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్ ఒక 90 seconds స్టెప్ వేస్తాడు, ఇంకొకటి రామ్ చరణ్ 5 years తర్వాత వచ్చాడు, దాంతో పోల్చదు దయచేసి. సంక్రాంతికి 2 రాటేనా? సంక్రాంతికి ఏ సినిమా వచ్చినా కలెక్షన్స్ అయితే క్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా ఫ్యామిలీ తెలిసి సినిమా చూడాలనుకుంటారు కాబట్టి సంక్రాంతి తెచ్చాడు కాబట్టి ఆ ప్రొడ్యూసర్ గారు షేప్ అనమాట. డాన్స్ ఫైట్లు ఎరగతీసేసాడు బాలకృష్ణ. ఈ రోజు నుంచి కరెక్ట్గా 150 days ఉన్నాయి బాలయ్య బర్త్డేకి.
ఎవరైనా సరే 2 కేకులు రెడీ చేసుకోవాలి. సంక్రాంతి విన్నర్ బాలయ్య. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబే. బాలయ్య బాబు హంటింగ్. ఇది నక్కల వేట కాదు, బాలయ్య బాబు హంటింగ్. నక్కలు ఎవరు? గేమ్ చేంజర్ కన్నా బాగుందా? కంపేర్ టు ది గేమ్ చేంజ్ ఇస్ వేరే స్టోరీ. సో దాన్ని మనం కంపేర్ చేయకూడదు. కానీ బాలయ్య బాబు హంటింగ్. Bala is back. Bala is back. Nobody can reach him. Balaya. డాన్స్ ఎలా వేస్తారు సార్ బాలయ్య గారు? Zabbalas. 20 సంవత్సరాల ఏజ్ లో డాన్స్ Zabbalas. Dabidi dibide. 30 సంవత్సరాల ఏజ్ లో చేశాడు అన్న. చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్. సంక్రాంతి విన్నారు. Winner family. ఫ్యామిలీ Total full meals మొత్తం ఉంది. గేమ్ చేంజర్ కన్నా బాగుందా? గేమ్ చేంజర్ తర్వాత ఇదే హిట్. గేమ్ చేంజర్ హిట్ తర్వాత ఇదే హిట్. నిజంగా చింపేడు బీజం మాత్రం బాలకృష్ణ అయితే 1 man show అన్నమాట. దానికి తోడు బాబీ బోయపాటి తర్వాత అంత బాగా బాలను వాడుకుంది కేవలం బాలయ్య మన బాబీయే చాలా బాగా వాడుకున్నాడు, చించాడు అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే ఎవ్రీ 5 minutesకి ఒక ఎలివేషన్, దాని తోడు కంటెంట్, ఒక ఫైట్ అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంక ఇంటర్వెల్ 10 నిమిషాలు అయితే ఎవడో సీట్లను కూడా వచ్చాడు, అరిసరికి గొంతు కూడా పోయింది. సంక్రాంతి మంద ఎవడు ఎన్నైనా చేసుకునే సంక్రాంతి నందమూరి ఫ్యామిలీ ఇదే చాలా అంటే చాలా బాగుంది. దానికి తోడు బాలయ్య గెటప్, యాక్షన్, ఇంక ఎమోషన్ సీన్స్ లో సూపర్ అన్నమాట. టోటలీ బ్లాక్ బస్టర్ మూవీ పక్క, లిటరల్లీ గూస్ బంప్స్ అనే బ్లాక్ బస్టర్ మూవీ. గేమ్ చేంజర్ అసలు మూలకు కూడా రాదు, అది వదిలేండి. బట్ బాలయ్య సినిమా డాకు మహారాజ్ ఇస్ బ్లాక్ బస్టర్ మూవీ, లిటరల్లీ గూస్ బంప్స్ అండ్ మహారాజ్ బ్లాక్ బస్టర్ సూపర్ ఉందన్న. విజువల్స్ కూడా సూపర్ ఉంది. నార్మల్ చెప్పాలంటే బీజం అయితే పీక్స్ ఎక్కించిండు, తమన్ అయితే క్రేజీ కొట్టిండు, సెకండ్ హాఫ్ లాగ్ కొట్టింది, అద్దరిపోయింది అసలు. నట విశ్వరూపం ఎలా ఉంది? చెవులు పని చేయట్లేదా? మీకు ఎలా ఉంది సార్? నెక్స్ట్ లెవెల్ అసలు. సార్ ఎలా ఉంది సార్? మూవీ ఎలా ఉంది? బాలయ్య సినిమా ఎలా ఉంది సార్? చాలా రౌట్. చాలా రాడా? రాడ్ అవునా? గేమ్ చేంజర్ చేసేసిండు నా సినిమా. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ ఓకే. మ్యూజిక్ కూడా బాగుంది. అంత స్టంట్ 60 సంవత్సరాల ఏజ్ లో డాన్స్ చేస్తుంది. యాక్షన్ నో ఫ్యామిలీ అంత స్టంట్ డిషం